వైజాగ్‌లో సూపర్ చార్జ్ బిజినెస్ సమ్మిట్ అద్భుతంగా ముగిసింది. నెదర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఆర్మేనియా వంటి దేశాల నుండి స్టార్ ప్లేయర్స్ ఈ పవర్‌ఫుల్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఇంటరాక్షన్ సెక్షన్‌లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ప్రపంచానికి ఇప్పుడు గ్రీన్ ఎనర్జీనే కింగ్ అని ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భూతాపం వలన భయంకరమైన విధ్వంసం జరుగుతుంది. క్లౌడ్ బరస్ట్ వంటి విపత్తులతో నగరాలు నీట మునుగుతున్నాయి. ఒకే చోట 40 సెంటీమీటర్ల వర్షపాతం పడుతుంది. ఈ ఉత్పాతకాలన్నిటికీ కారణం గ్లోబల్ వార్మింగే అని డేంజర్ బెల్స్ మోగించారు. అందుకే మనమందరం కలిసి గ్రీన్ ఎనర్జీ వైపు స్పీడ్గా ముందడుగు వేయాలి అని పిలుపునిచ్చారు. సుస్థిర అభివృద్ధి కోసం భారత్, EU మరింత బలంగా, సమర్థవంతంగా కలిసి పనిచేయాలని కోరారు. ఏపీని గ్లోబల్ మ్యాప్లో పెట్టే ప్లాన్ ఇది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సౌర, పవన, పంపుడు ఎనర్జీ రంగాల్లో ఫుల్ స్వింగ్లో పనిచేస్తుంది. ముఖ్యమంత్రి ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేశారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారవుతుంది. అంతేకాకుండా ఏపీకి వస్తున్న డేటా సెంటర్లకు కూడా మేము గ్రీన్ ఎనర్జీనే సరఫరా చేస్తామని ప్రకటించారు. సీఎం మరో 2 కీలక రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించారు. నౌక నిర్మాణం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం భారత్ ఈ రంగంలో వెనుకబడి ఉంది. ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నౌక నిర్మాణ రంగంలోని అపారమైన అవకాశాలను వినియోగించుకోవాలని గ్లోబల్ డెలిగేట్స్ కు పిలుపునిచ్చారు. చివరగా ఆర్గానిక్ ఆహార ఉత్పత్తుల రంగంలోనూ మేం కీలకంగా పనిచేస్తున్నాం. ప్రకృతి సేద్యంలో పండించిన మన అరకు కాఫీ ఇప్పుడు ఏకంగా గ్లోబల్ బ్రాండ్ గా మారిందని గర్వంగా ప్రకటించారు. చివరి సందేశంగా మానవాళి సంక్షేమం కోసం మనమంతా కలిసి పనిచేద్దామని సీఎం చంద్రబాబు గ్లోబల్ లీడర్లకు పిలుపునిచ్చారు. వైజాగ్ ఇప్పుడు టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, షిప్పింగ్ మరియు ఆర్గానిక్ ఫుడ్ ఈ 4 అంశాల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కు గేట్వే.